మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేము ఆంధ్రప్రభ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. సార్ అశోక్ గారు ఎలా ఉన్నారండి ఇప్పుడు? ప్రెసెంట్ అయితే కొంచెం మాట్లాడుతున్నారు సార్. డాక్టర్లు ఏం చెప్పారు? యాక్చువల్ గా నిన్న మార్నింగ్ నుంచి సార్ ట్రీట్మెంట్ కి సహకరించలేదు. ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు. నన్ను ఇంత చివరికి ఉన్న హాస్పిటల్ వేయాల్సిన రీజన్ ఏంది, అక్కడ రావడానికి ఎవరైనా వచ్చి చూడడానికి కూడా ఫెసిలిటీస్ లేకుండా రోడ్ మీదకి వెళ్ళి ఒక 3-4 కిలోమీటర్ల లోపలికుండి ఒక లొకేషన్ పెట్టుకున్నా అది దొరకని హాస్పిటల్, చిన్న హాస్పిటల్ వేశారు. కరెక్ట్ ఒక స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరు లేరు, ఒక ఐసీయూ లేదు, ఒక టెస్ట్లు చేసే ఎక్విప్మెంట్ లేదు, ఏది లేదు సార్. అక్కడ జస్ట్ చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్స్ మాత్రమే అక్కడ అవైలబుల్ గా ఉన్నారు. సడన్ గా ఏదైనా అయితే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ కూడా లేరు. నన్ను ఎందుకు ఇక్కడ వేశారు, ఇక్కడ మారుమూలగా వేయడానికి దీనికి వెనకాల ఉన్న అసలు కుట్ర ఏంది, దేనికి తీసుకొస్తారు, మాకు తీసుకెళ్తే ఉస్మానియా కన్నా లేకుంటే గాంధీ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలి, కానీ ఈ మారుమూల చివరలో వేయడానికి రీజన్ ఏందని సార్ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు. నిన్న మార్నింగ్ నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు కూడా ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ఏది పెట్టుకోలేదు. నిన్న నైట్ అంటే సారు ట్రీట్మెంట్ కి సహకరించట్లేదా లేకపోతే వాళ్ళు ఇవ్వట్లేదా? సారే వద్దంటున్నారు. సారు నాకు వద్దు, అసలు నేను ఇక్కడ ఉండను, నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను, నాకు ఇది నచ్చలేదు, నాకేమైనా మీరు బాధ్యత వహిస్తారా, నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను, లేకుంటే నన్ను ఇంట్లోనే వదిలేసండి, నేను ఇంట్లోనే దీక్ష చేస్తాను, లేదంటే నాకు నచ్చిన హాస్పిటల్ జాయిన్ చేయండి, నాకు ఇక్కడ సరిగా లేదు, ఏ టెస్ట్లు చేయట్లేరు, ఓన్లీ షుగర్ బీపీ రెండే చేస్తున్నారు సార్, మిగిలిన రిమైనింగ్ ఏవి కూడా లేవు, ఏ టెస్ట్లు కూడా కానీ ఏవి కూడా చేయట్లేరు అసలుకి. వాళ్ళకి అసలుకి అది చిన్న కరోనా టైంలో పెట్టిన ఒక చిన్న హాస్పిటల్ అది, అక్కడ ఏముంటాయి సార్, ఆ డాక్టర్లు కూడా ఎవరు ఉండరు అని చెప్పి నాకు రెండు టెస్టులు మాత్రమే చేస్తున్నారు. దానివల్ల లోపల ఏమైనా అవుతుందా ఇంకేమైనా అవుతున్నది ఎలా తెలుస్తుంది తెలియదు. దానికి షిఫ్ట్ చేయమని చెప్తే యాక్చువల్ గా 5వ రోజే టోటల్ గా క్లియర్ గా ఆర్ఎస్పీ సార్ వాళ్ళందరూ వచ్చినప్పుడు అడిగితేనే మాదేం లేదు సార్, మేము వేరే హాస్పిటల్ హైయర్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తాము, మీరు పోలీస్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటదని 5వ రోజే క్లియర్ గా చెప్పారు. మేమందరం పోయి అక్కడ సూపరింటెండెంట్ గారితో మాట్లాడినాము. అయినా గానీ 7వ రోజు దాకా కూడా నిన్న మొత్తం ఫ్లూయిడ్స్ తీసుకోకపోయినా షుగర్ లెవెల్స్ పడిపోయినా గానీ మాకు సంబంధమే లేదన్నట్టు వదిలేసిపోయారు. అంతేకాకుండా నన్ను బయటికి గెంటేసి బలవంతంగా ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ సార్. ఓకే, అంటే మీరు డాక్టర్ని అడిగారా, నన్ను ఎందుకు బయటకు నెడుతున్నారు, నేను వారి భార్యను కదా, నేను దగ్గర ఉండాలి కదా, వారికి దగ్గరుండి ట్రీట్మెంట్ చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా అని మీరేమైనా అడిగారా వాళ్ళని డాక్టర్ని? అవును సార్, అక్కడ లోపల ఏం జరుగుతుందో నేను చూస్తా, నేను బయటకు చెప్తాను కదా. ఓకే, అందుకని నన్ను బయటకు పెట్టేసి బలవంతంగా పెట్టనీకపోయారు. అది సిలైన్ సార్, సిలైన్ ఎంత బలవంతంగా పెట్టినా పీకేసుకోవచ్చు దాన్ని. సార్ పీకేస్తా అన్నాడు, పీకేయడం వల్ల దాని వల్ల బ్లడ్ బయటకు వస్తుంది. ఇక బలవంతంగా పెట్టే ప్రయత్నం చేశారు కానీ సార్ మాత్రం పెట్టించుకోలేదు. నైట్ మొత్తం యాక్చువల్ గా నైట్ మొత్తం కూడా డిశ్చార్జ్ కి సంబంధించిన టోటల్ ఫైల్ మొత్తం సెట్ చేసి వాళ్ళు మాకు కూడా చూపించడం జరిగింది. ఇగో అమ్మ మేము డిశ్చార్జ్ రాసాము, హయ్యర్ ఈయనకి తినకి హైపోసింథసిస్ సంథింగ్ షుగర్ ఎక్కువడం తక్కువడము, బీపీ ఎక్కువడం తక్కువడం అవుతుంది, దీనివల్ల ఇవి వస్తాయి, ఈ హార్ట్ మీద బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ పడతాయి, కిడ్నీ మీద ఎఫెక్ట్స్ పడతాయి, ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు, సార్ కూడా ట్రీట్మెంట్ కి మాకు కొంచెం సహకరించట్లేదు, ఏమైనా ఫర్దర్ గా ఇష్యూస్ అవుతాయి, మేమైతే హయ్యర్ హాస్పిటల్ కి మేము రిఫర్ చేస్తున్నట్టు మేము రెడీ చేసాం అంతా, బట్ మా చేతిలో ఏం లేదు, అంతా కూడా పోలీస్ వాళ్ళకి చెప్తే లా అండ్ ఆర్డర్ అంటూ ఇక్కడ ఉంచుతున్నారు. మేమైతే మొత్తం చెప్పేసాము, మొత్తం పోలీస్ వాళ్ళ చేతిలో ఉందని డాక్టర్లు చెప్తారు. వాళ్ళని అడిగితే మేము చూస్తాము, మేము చేస్తాము, పెట్టించుకోమని చెప్పు, అది ఇదని నన్ను బలవంతం చేయడం, సార్ను బలవంతం చేయడం, నేను ఆడికి సార్కి కూడా చెప్పాను ఇదంతా. అంటే ఇక్కడ మేడం ఇంకొకటి, అంటే ఎవరైనా మీకు ఫోన్ చేశారా, ఎందుకు సార్ ఇట్లా ఉద్యమం చేస్తున్నారు, ఆఫ్ చేయండి, మీకు ఇట్లా చేయడం పద్ధతి కాదు, లేదా బెదిరింపు అటువంటి ఏమైనా మీకు కాల్స్ వచ్చాయి ఇప్పటివరకు? రిక్వెస్ట్ గా అడిగారు కానీ బెదిరింపు కాల్స్ ఏం రాలేదు సార్. విరమించమని బెదిరింపు కాల్స్ ఏం రాలేదు. బట్ సార్ మాత్రమే నాకు వద్దు, నేను అసలు ఇక్కడ ఉన్నాను, ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ, నేను దీక్ష ఇంకా వారం రోజులు చేయాలి, ఇక్కడ నాకు ఏమైనా మీరేమైనా బాధ్యత వహిస్తారా అంటే డాక్టర్లు కూడా చెప్పారు. డాక్టర్లు అక్కడ ఓకే వాళ్ళ డ్యూటీ చేశారు, పోలీసు వాళ్ళు మాత్రం దానికి అంగీకరించట్లేదు. ఈ రోజు మార్నింగ్ మళ్ళీ బలవంతంగా టెస్ట్లు చేసి మొత్తం షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, మీరు ఇక్కడ ఉంచడం మాత్రం ఇంకా బాగుండదు సార్ అని వాళ్ళు గట్టిగా చెప్పిన తర్వాతకి పైన ఏసీపీ కృష్ణయ్య సార్ ఉన్నారు. నైట్ 12 గంటలకు డిశ్చార్జ్ మొత్తం అంబులెన్స్ పిలిచారు, వాళ్ళ అటెండర్లు పిలిచారు, అంబులెన్స్ రెడీగా ఉంది,
బట్ మీ చావు మీరు చావని అనుకుంటా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు మన ఏసీపీ సార్ గాని సిఐలు గాని వాళ్ళు ఎవరు కూడా లేకుండా వెళ్ళిపోయారు, ఎవరు లేరు. మార్నింగ్ దాకా సార్ అట్లనే అదే సిచ్యువేషన్ లో ఉన్నారు. నేను గంటకి లేపుతూ ఎట్లా ఉంది అంటే ఓకే ఓకే అన్నట్టు మెల్లిగా, అసలుకి వాయిస్ రావట్లేదు, కదలట్లేదు, మెదట్లేదు. పర్వాలేదు, ఇప్పుడు నేను నాకు చెప్తా, ఆయన సిచ్యువేషన్ చెప్తా, నేను కూడా భయపడతాను కదా సార్. రైట్ మా. ఇప్పుడు అంటే డ్రిప్ అంటే ఆ సెలైన్ డ్రిప్పింగ్ అవన్నీ పెట్టారా? డ్రిప్స్ పెట్టారు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాక టెస్ట్లు అవి ఇవి చేశారు. సెలైన్ పెట్టాక కొంచెం ఇప్పుడు మాట్లాడుతున్నారు. మార్నింగ్ అసలుకి ఉలుకు పలుకు లేదు. రైట్ 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 మా రైట్. కానీ సార్ ఎన్ని రోజులైనా కానీ గవర్నమెంట్ ఎందుకు స్పందించలేదు అర్థం కావట్లేదు అసలుకి. రేవంత్ రెడ్డి గారికి వారి సర్కారులో ఉన్న అధికారులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా మీడియా తరపున? సార్ ఆల్రెడీ మేము పిల్లలు గాని నిరుద్యోగులు గాని అశోక్ సార్ గాని కొత్తగా వీళ్ళు సృష్టించి ఇంకా మాకు పోస్టులు కావాలని ఏం అడగట్లేదు సార్. మీరు ఏదైతే సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు మీ యొక్క మేనిఫెస్టోలో పేర్కొన్నారో ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఏం అడగట్లేదు. ఇమీడియట్ గా ఒక 50,000 ఆల్రెడీ రెడీగా ఉన్నాయి పోస్టులు. ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి తెలుసు. ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ 50,000 ఉద్యోగాలు ఇమీడియట్ గా మీరు ఫిల్అప్ చేసి అశోక్ సార్ దీక్ష చేసినందుకు నిరుద్యోగులు ఎన్ని రోజులుగా 1 ఇయర్ అన్నారు, 1 ఇయర్ అయిపోయి 2 సంవత్సరాలు కూడా అయిపోతుంది. నిరుద్యోగులు కూడా ఎంతకాలం వెయిట్ చేసినందుకు వాళ్ళకి అశోక్ సార్ కి ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అశోక్ సార్ ఇంకా క్రిటికల్ అయ్యే వరకు కూడా చూడకండి. క్రిటికల్ అయితే మాత్రం ఈ గవర్నమెంట్ కి నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసి మీరు ఫైట్ వచ్చారో అదే నిరుద్యోగులు రేపు మీకు బుద్ధి చెప్పే ఛాన్స్ కూడా వస్తుంది వాళ్ళకి. అప్పుడు మీకు బుద్ధి చెప్తారు సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ.